పంపించారు తెలుసా? అయ్యో, కొంపదీసి మళ్ళీ ఇప్పుడు భోజనం పెడతారా ఏంటి? ఇప్పుడు మీరు తింటానంటే మొత్తం నేనే దగ్గరుండి వడ్డిస్తాను సార్. నమస్కారం అండి. నువ్వా మళ్ళీ మా ఇంటికి ఎత్తుకు తగలటావు? తను రాలేదు నానమ్మ, నేనే తీసుకొచ్చాను. తను నన్ను హాకీలో గెలిపించిన గురువు. దానికి కృతజ్ఞతగా మర్యాద చేద్దామని ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వు ఆట ఆడటమే ఒక దరిద్రం. మళ్ళీ ఆ దరిద్రాన్ని మన ఇంటికి తీసుకురావడం ఇంకా దరిద్రం. బామ్మగారు, నన్నేమన్నా పర్వాలేదు. ఇండియా మొత్తం గర్వంగా చెప్పుకునే ఆట హాకీ. దయచేసి ఆ ఆటని తిట్టొద్దు. అంత గొప్ప ఆట అయితే ఆట ఆడించడానికి మా రామలక్ష్మియే కావాల్సి వచ్చిందా? అదిగో ఆ ఛాయాన్ని తీసుకోవచ్చుగా. బామ్మగారు, అది కాదు. రామలక్ష్మికి హాకీ అంటే చాలా ఇష్టం. తను బాగా ఆడుతుంది. ఆహా, ఆ రోజు నిన్ను కొట్టి పంపించినా కూడా బుద్ధి రాలేదా? మళ్ళీ బాగా ఆడుతుంది అంటున్నావు. అత్తయ్య, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా మీకు? మాట్లాడినివ్వు రామలక్ష్మి. ఈ ఇంటి ఆడపిల్లలు ఎంత పద్ధతిగా ఉంటారో తెలుసా? అలాంటి నీ చేత హాకీ ఆడిస్తారా? చూడండి, రామలక్ష్మి హాకీలో గెలిచి కాలేజ్ పరువు నిలబెట్టింది. మీ కుటుంబాన్ని కూడా అందరూ అభినందిస్తున్నారు. దానికి మీరు సంతోషించాలి. మేము కట్టుబాట్లు పద్ధతులు పాటిస్తూ సంతోషంగానే ఉన్నాం. నువ్వు అనవసరంగా ఈ ఆటలు ఆడించి మా కుటుంబంలో కలహాలు తీసుకురాకు నాయనా. అసలు ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి తీసుకురాకూడదని నీకు తెలీదా రామలక్ష్మి? రామలక్ష్మి, నేను అప్పుడే చెప్పాను. అనవసరంగా నువ్వే తీసుకొచ్చావు. నేను వెళ్తాను. సార్ సార్ ఆగో. ఎక్కడికి వెళ్ళేది? అసలు ఏ ధైర్యంతో ఇంట్లోకి వచ్చావు? మా రఘున్ రాని మరోసారి బుద్ధి చెప్పి పంపిస్తాడు. నానమ్మ, ఎందుకు అనవసరంగా కోచ్ సార్ని తిడుతున్నారు? మీకు మాట్లాడడం ఇష్టం లేదంటే లోపలికి వెళ్ళిపోండి. ముందు నీ పళ్ళు రాలగొడతాను. అడ్డమైన వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చిందే కాక ఎదురు సమాధానం చెప్తున్నావా పైగా? ఇంటికొచ్చిన అతిథిని అవమానించటం మంచి పద్ధతి కాదు. ఆ మర్యాదలన్నీ మా నుంచి మీకొచ్చాయమ్మా. నాకు అతని మీద కోపం కాదు, అతను ఆడే ఆట అంటేనే కోపం. నా మనవరాలు ఎంత పద్ధతిగా ఉండేది, ఆ ఆట ఆడించి మా కుటుంబంలో ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేశాడు. అతనికి ఆట మీద పిచ్చి ముదిరిపోయినట్టుంది. అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. ఈ పిచ్చి మనింటి దాకా రాకుండా ఉంటే చాలు.
సార్, నా బండి సడన్గా మీ ఇంటి ముందు ఆగిపోతే రామలక్ష్మి చూసి ఇంట్లోకి పిలిచింది. నేను అప్పుడే చెప్పాను వెళ్ళిపోతానని. వీళ్ళే కాఫీ తాగి వెళ్ళమన్నారు. చూసావరా రఘు, వీళ్ళ ఇంట్లోకి తీసుకొచ్చి మరీ కాఫీ ఇస్తున్నారు. అయినా అదేదో ఆట నేర్పిస్తే గురువైపోతాడా? ఏం ఆటలో ఏంటో పద్ధతి పాడు లేకుండా. రాక ఇంటికొచ్చావు, కనీసం కాఫీ తాగకుండా వెళ్ళిపోతావా? ఏంట్రఘు ఇది? మన అమ్మాయి పొట్టి బట్టలు వేసుకుని ఆటలాడడానికి కారణం వీడే. వీడిని కూర్చోబెట్టి మర్యాద చేస్తావే ఏంటి? అమ్మా, ఇంటికొచ్చిన అతిథిని అవమానించకూడదమ్మా. ఏంటమ్మా అన్నయ్య ఒక్కసారిగా ఇంత ట్విస్ట్ ఇచ్చాడు? 2 రోజుల నుంచి నాకే అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో మనం కూడా ప్రేక్షకుల్లా చూడాల్సిందే. సార్, అది పర్వాలేదు బాబు. ఆ రోజు నీ గురించి తప్పుగా అనుకున్నాను. ఆటను దైవంగా భావించి మీ కాలేజీ గెలుపు కోసం నువ్వు పడ్డ తపనని చూశాను. ఆ తపనే మిమ్మల్ని గెలిపించింది. మీలాంటి యువకులు ఈ దేశానికి చాలా అవసరం. కాఫీ తాగి వెళ్ళండి. మేం కొట్టామని మనసులో పెట్టుకోకుండా రామలక్ష్మి గెలవడానికి కారణమయ్యారు. ఇప్పుడు కూడా తను మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నారు. మీకున్న పెద్ద మనసుకి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వు ఎలాంటి వారో తెలుసుకోకుండా నీ మీద చేయి చేసుకున్నావు. దానికి మమ్మల్ని క్షమించు బాబు. అయ్యో, అంత మాట అంటారేంటండి? మీరంతా నాకంటే వయసులో పెద్దవాళ్ళు. మీరు ఆ రోజు చేసిన దానికి నేనేం బాధపడలేదు. కూతురు విషయంలో ఎవరికైనా భయం ఉంటుంది. రామలక్ష్మి మీద మీకున్న ప్రేమతోనే చేయి చేసుకున్నారని నేను అర్థం చేసుకోగలను. వస్తానండి. మంచిది. బాబు, మీ బండి ఆగిపోయింది కదా, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను.
మా బావగారు నీ బండి రిపేర్ చేయించి తీసుకొస్తారు. అయ్యో పర్లేదండి, మీకెందుకు శ్రమ? లేదు బాబు, అది మా బాధ్యత. ఇంటికొచ్చిన అతిథిని ఇలా పంపించామని మా అన్నయ్యకి తెలిస్తే ఆయన చాలా కోప్పడతారు. పద బాబు, తర్వాత పద. పద బాబు. బాయ్ రామలక్ష్మి. ఆ. పద. ఛాయా పైకి వెళ్దాం రా. అమ్మా, అన్నయ్య వచ్చి అది చేస్తాడు ఇది చేస్తాడు అన్నావు. ఏం చేశాడు చూసావుగా? ఎందుకు ఆయన తప్పు చేస్తున్నా కూడా చూస్తూ ఉన్నావు? నాకు వాడి మీద కోపం వస్తుంది, కానీ వాడిని చూసి నేను మాట్లాడలేకపోతున్నాను. అలా అని జానకక్క చేసే పనులకి ఈ ఇంటి పరువు అంతా పోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా? ఊరుకోనే, ఏదో ఒకటి చేసి వీళ్ళు చేసే పనుల గురించి వాడికి తెలిసేలా చేస్తాను. అదేదో నువ్వు పోయే లోపు చెయ్యి. ఆద్య, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇందాకటి నుంచి నేను ఇల్లంతా వెతకాను తెలుసా. ఏదైనా మంచి విషయం నీతో షేర్ చేసుకుందాం అంటే నువ్వు పక్కనుండవు. ఈరోజు మోస్ట్ మెమరబుల్ డే తెలుసా. నేను హాకీ కప్పు కొట్టినప్పుడు కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. ఆద్య, ఎందుకు ఏంటని అడగవా? అయినా నీకంత శ్రమ ఎందుకులే, నేను చెప్పేస్తాను. ఈరోజు ఏం జరిగిందో తెలుసా? కోచ్ సార్ ఇంటికి వచ్చారు. అసలు నా ఆనందానికి హద్దులు లేవనుకో. ఇంకో గొప్ప విషయం ఏంటో తెలుసా? నాన్న కూడా కోచ్ సార్తో చాలా మంచిగా మాట్లాడారు. ఎంతైనా కోచ్ సార్ గ్రేట్ ఆద్య. తిట్లు తిన్న మనుషుల దగ్గరే భుజం తట్టి గొప్పవారు అనిపించుకున్నారు. ఇంకో హైలైట్ అంటే తెలుసా? కోచ్ సార్కి నాన్నగారే కాఫీ ఇమ్మన్నారు. నువ్వేంటి డల్గా ఉన్నావు? చెప్పు, జరిగింది వింటుంటే నీకెలా అనిపిస్తుంది? ఆద్య, చెప్పు, జరిగిందంతా వింటుంటే నీకేమనిపిస్తుంది? ఏం జరిగింది? అంటే నేను మాట్లాడిందేం వినలేదా? ఏం మాట్లాడావు రామలక్ష్మి? ఇప్పటిదాకా చెప్పింది నువ్వు వినలేదా? సారీ రామలక్ష్మి, నేను వినలేదు. నేను బీబీసీ రేంజ్లో చెప్పాను ఆద్య, కోచ్ సార్ మన ఇంటికి వచ్చారని. ఓ, కోచ్ సార్ ఇంటికి వచ్చారా? కోచ్ సార్ ఇంటికి వచ్చారా అని అంత సింపుల్గా అంటావేంటి? అసలు ఏమైంది ఆద్య, ఇంత డల్గా ఉన్నావు? ఏమీ లేదు రామా, ఇందాక ఏదో ఆలోచనలో ఉన్నాను. ఇప్పుడు చెప్పు, వింటాను. ఏం ఆలోచిస్తున్నావు ఆద్య? ఎవరైనా ఏమైనా అన్నారా? చెప్పు ఆద్య, ఏమైంది? అది ఒక్కసారిగా నాన్న గుర్తొచ్చారు. అమెరికాలో అమ్మతో గడిపిన క్షణాలు గుర్తొచ్చాయి. ఆద్య, నువ్వేం బాధపడకు, నీకు మేమంతా ఉన్నాం. ఎవరు గుర్తొచ్చినా బాధ మాత్రం రాకూడదు. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి. అక్క చెల్లెలి బంధం అమ్మను
మించిన త్యాగం మమతను కమ్మిన మేఘం పడమటి సంధ్యారాగం. ఆ అద్దం కూడా మీలానే మొండిగా ఉందండి. సరిగ్గా నిలబడనంటోంది. ఉండండి, నేను పట్టుకుంటాను. అప్పుడప్పుడు అయిన వాళ్ళని సాయం అడగచ్చండి, తప్పులేదు. చిన్నప్పుడు మనం కూడా అంతే కదండి, నిలబడలేక అటూ ఇటూ కదులుతూ ఉంటాం. మనసు పలికే గీతం మన రామలక్ష్మికి ఇంత త్వరగా నిశ్చితార్థం ఎందుకు చేశారో ఇప్పుడు అర్థమైందిలేండి. ఏం లేదండి, మీ వయసు పైబడుతుందని మీ తలలో వెంట్రుకలు చెబుతున్నాయి. అందుకేనేమో కూతురు పెళ్లి గురించి ఆరాటపడుతున్నారు. నా కూతురు విషయంలో ఎప్పుడు ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఎవరి సలహా నాకు అక్కర్లేదు. నేను మీ కూతురు విషయంలో ఏమనడం లేదండి, మీ తల్లో వెంట్రుకల గురించి మాట్లాడుతున్నాను. హంసకి పాలు నీళ్లు వేరు చేసే శక్తి ఉంటుందంట కదా, అలాగే ఈ దువ్వెనకు కూడా తెల్ల వెంట్రుకలు లేకుండా చేసే శక్తి ఉంటే చాలా బాగుండు. జుట్టు తెల్లబడినా మనసు మాత్రం నీలా నల్లబడకూడదు. అవునవును, ఈ నలుపును చూసే 20 ఏళ్లు కాపురం చేసి ఇంకో నలుపును కన్నారు. నా కూతురు